రవి గారు, పిఠాపురం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొద్దిగా వేడెక్కుతుంది. ఎందుకంటే వర్మ మీద జరిగిన దాడి, తర్వాత తెలుగుదేశంలో జరిగిన పరిణామాలు, తర్వాత ఆయన్ని ఇన్ఛార్జ్గా కూడా తొలగించడం, ఇలాంటి పరిణామాలు వరుసగా జరుగుతూ పోతున్నాయి. దీని గురించి రకరకాల వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? పిఠాపురం అంటే మనకు గుర్తొచ్చేది పీఠాధిపతి పవన్ కళ్యాణ్. అంతకుముందు అక్కడ ఉన్నది వర్మ, ఏవిఎన్ వర్మ. తెలుగుదేశం అంటే ఇండిపెండెంట్గా గెలిచాడు, తెలుగుదేశం అయ్యాడు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీట్ త్యాగం చేశారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇదంతా జరిగింది. పవన్ గెలిచాక తెలుగుదేశానికి అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక్కడ పూర్తిగా ఆయన చుట్టే తిరుగుతుందని ఒక విధమైన నిరసన భావం చాలా చోట్ల వచ్చినట్టు పిఠాపురంలో ఇంకా ఎక్కువగా వచ్చింది. అది చాలా అన్నట్టు పుండు మీద కారం చల్లినట్టు నాగబాబు అక్కడ గత ఏడాది జరిగిన విజయోత్సవ సభలో ఎవరి కర్మ వాళ్ళది అది ఇదని వర్మని కొంచెం అన్నారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా కొంచెం ఒడిదుడుకులకు కారణమవుతూ వచ్చాయి. కానీ వర్మకు టీడీపీ అధిష్టానం, మరి ముఖ్యంగా నారా లోకేష్ అండదండలు ఉన్నాయి, అందుకనే గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్తూ వచ్చారు. ఆయన ఎప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఆయన చెప్తూ వచ్చారు. ఇవి ఇలా జరుగుతుంటే మధ్యలో నాగబాబు నాదని మనం రైలుకో సర్దుబాటు చేయడం అట్లా అయింది. మీరు అన్నట్టుగా కొద్ది రోజుల కిందట ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన వాళ్ళు తలపెట్టారు. వాళ్ళు పెట్టిన అనేక ఫ్లెక్సీలు, పోస్టర్లలో కొన్నిటిలో చంద్రబాబు నాయుడు బొమ్మ లేదు ముఖ్యమంత్రిదని. ప్రభుత్వాధీనతలో బొమ్మ లేకుండా ఎలా చేస్తారు, ఇదంతా ఇదే వన్ సైడ్ అయిపోతుందని వర్మ అక్కడ తీవ్రమైన నిరసన తెలపటం, వాళ్ళ మధ్య ఘర్షణ, కొంచెం దాడులు లాంటివి ఇవన్నీ కూడా జరిగాయి. దీని మీద ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చంద్రబాబు ఐక్యంగా ఉండాలని చెప్తున్నా ఇలా వేడి పెరుగుతూ వచ్చింది. ఇది అయిన తర్వాత కూడా వర్మను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఏదో చేశారు. అంటే ఇంతగా పవన్ కళ్యాణ్తో పీఠాపురంలో గట్టిగా నిలబడి కష్టపడుతున్న వ్యక్తికి అధికారిక పదవి ఇచ్చి నిలబెట్టడం అంటే వర్మ యొక్క పునాది అలాగే ఉంది. ఇంకొన్ని అనధికారికంగా బిజినెస్ ఆయన దీనికి ఉపయోగపడే నిర్ణయాలు కూడా కొన్ని చేశారు. తమాషా అండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వర్మ ఏ రోజు తెలుగుదేశం నాయకత్వాన్ని ఏమంటాడు, తెలుగుదేశం కార్యకర్తను మా గౌరవం కోసం మేము పనిచేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి మీకు గౌరవిస్తాను ఇలా చెప్తూ వచ్చాను. కానీ ఏం చెప్తే ఏముంది, అక్కడ స్థానికంగా ఘర్షణ, ఉద్రిక్తత వస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో హఠాత్తుగా 2 రోజుల కిందట వర్మను పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించినట్టుగా వార్తలు. ఆయన మాజీ శాసనసభ్యుడిగా అక్కడ ఇన్ఛార్జిగా వాళ్ళ పార్టీకి ఉన్నాడు. కమిటీని వేయలేదు కూడా. హఠాత్తుగా ఆయన తొలగించి కమిటీని వేస్తున్నాం ముగ్గురితోనే ప్రకటన చేశారు. సో ఖచ్చితంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అంత అవసరమే వచ్చింది, ఆయన ఏమి వేరే వివాదం లేనప్పుడు అంటే ఇది కొంచెం ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ను సంతృప్తి పరచడం కోసం తెలుగుదేశం చేసిన చర్య అని. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, తమిళనాడులో విజయం సాధించిన తర్వాత నేరుగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. 2 ఏళ్లలో పార్టీ పెట్టిన తర్వాత మనమేమో 10-12 ఏళ్ళ నుంచి పార్టీ ఉన్నా, అంతకుముందు యువసేన, జనసేన, ప్రజారాజ్యం, యువరాజ్యం ఇవన్నీ ఉన్నా కానీ మనం ఇంకా రాలేకపోయాము. ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాము, తెలుగుదేశం వాళ్ళు మనకేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఒక అసంతృప్తి. కానీ మరోవైపు జనసేన వైపు నుంచి చూస్తే మేము బలపరచకపోతే తెలుగుదేశం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు పవన్ కళ్యాణ్ గ్లామరు గట్టిగా నిలబడ్డము, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు గట్టిగా నిలబడి తను ముందుగా ఐక్యత ప్రతిపాదించి ఒక రంగం సిద్ధం చేయడం, ఇదంతా పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది. కానీ దానికి తగిన స్పందన తెలుగుదేశం నుంచి లేదన్నది జన సైనికులు అసంతృప్తి. అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చారు కొంతమంది శాసనసభ్యులు, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య పవన్ కళ్యాణ్కు ఆ ముక్కు అది అవ్వటము, ఆ చికిత్స చేయటం, చంద్రబాబు వెళ్ళి మాట్లాడటం, బొత్స మాట్లాడినప్పుడు ఇలాంటి అంశాలు కూడా చిన్నవో పెద్దవో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు. సో విజయం తర్వాత కొంచెం చిన్నబుచ్చుకోవటము. రెండవది స్థానికంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఘర్షణలు వస్తుంటే ఇంకా ఐక్యత అనేది ఇంకెక్కడ అమలు జరుగుతుంది అనే ప్రశ్నలు రావటం, వీటి వల్ల వర్మను తప్పించినట్టు కనిపిస్తుంది. కానీ వర్మ మటుకు నేనే అడిగాను, లోకేష్ను కమిటీ వేయండి, స్పష్టత ఉండాలని అడిగాను, నేను ఎప్పుడు పార్టీకి విశ్వాసంగా ఉంటాను, ఇవన్నీ చెప్పారు.
చెప్పారు కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాడు. సో మన విజువల్ మీడియాకు కన్నీళ్ళ వీడియోలు ఇవన్నీ చాలా ఎక్కువగా వైరల్ అవుతాయి కదా, అదే ఇక్కడ కూడా జరిగింది. కాబట్టి తెలుగుదేశం అధినేతలు అంటే తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గుడ్ హ్యూమర్లో పెట్టాలి. మరి ఈ సమయంలో అంతర్గత ఒత్తిళ్ళు కూడా ఉన్నప్పుడు 15 ఏళ్ళు కూటమి ఐక్యత కొనసాగాలి అంటే ఆయన సంతృప్తిగా ఉంటేనే జరుగుతుంది అనే అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఎన్ని చేసినా కానీ 2 సమస్యలు ఉన్నాయి ప్రమోద్. ఒకటి నిన్న కలెక్టర్ల సభ జరిగింది. ఉదాహరణకు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రుల పనితీరు, ఫైళ్ళ క్లియరెన్స్ ఇవన్నీ చూస్తే లీస్ట్ అన్నిటికన్నా తక్కువలో ఉంది అటవీ శాఖ. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అటవీ శాఖ, పర్యావరణం అది ఇది అంటూ ఉంటారు. కానీ వాళ్ళ పార్టీలోనే ఉన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా చేసి బయటికి వెళ్ళాడు. పర్యావరణ సంరక్షణ కోసం నేను పోరాడతాను, నన్ను మా నాయకుడు కూడా వెళ్ళి పోరాడు, లోపల ఉంటే బాగుండు అని అన్ని ఒప్పుకున్నారు అని. అది అక్కడ ఉంది. ఇక్కడేమో ఈయన పర్ఫార్మెన్స్ చాలా అసంతృప్తిగా ఉంది అని ఇక్కడ వచ్చింది. ఇంకా ఒక విషయం చెప్తా, విశాఖలో లూలు మాల్కు భూములు ఇవ్వడం ఇట్లాంటి కొన్ని విషయాలు ఆయన కొంత అభ్యంతరం పెట్టారు, కానీ ఏ ఒక్కటే ఆగలేదు. అందువల్ల ఇది మొదటిది పాలనా సంబంధమైంది. రెండవది, ఇప్పటివరకు కమిటీలు లేవు. పదవులు అంటే ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, కమిటీలు ఎందుకు వేయడం లేదు అని ఒక అసంతృప్తి అది కూడా వచ్చింది. సో దాంతో ఇప్పుడు ఏమంటే కమిటీలను వేయాలి అని దానికోసం ఆయన అనారోగ్యంగా ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్ స్టేజ్లో ఉన్న ఆ కమిటీలు వేయడానికి సిద్ధమయ్యారని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటితో పాటు చివరిగా ఒక పెద్ద నిరుత్సాహం వాళ్ళకి ఏముందంటే, సీట్లు చాలా వెనువెంటనే పెరిగిపోతాయి, సీట్లు పెరిగితే మనం మళ్ళీ తీసుకోవచ్చు అనుకున్నారు. కానీ మొన్న డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయాక ఈ ఎన్నికల్లో అయితే సీట్లు పెరిగే అవకాశం లేదు ఇంకా. సో అది కూడా జనసేనకు కొంచెం నిరుత్సాహకరమైన విషయం. అంటే కూటమిలో కానీ తెలుగుదేశం జనసేన సంబంధాల్లో కానీ ఇరిటెంట్స్, కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఇన్ని ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మౌనం పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులకు, ట్వీట్లకు ఇట్లాంటి వాటికి బాగా పెట్టింది పేరు ఆ శిబిరం. సో ఆ శిబిరం ఎందుకు సైలెంట్గా ఉంది, ఆ నిశ్శబ్దాన్ని కొంచెమన్నా ఛేదిద్దామనే వర్మ మీద చర్య కానీ, లేకపోతే ఇంకొన్నిసార్లు అవసరాన్ని మించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ విషయాలు చెప్పడం కానీ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి ఆయన ఎప్పుడు నోరు విప్పుతారు, ఏం విప్పిన తర్వాత ఏం చెప్పుతారు మనం చూడాలి. రైట్ సార్.